హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ట్రెండ్ లైన్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఎటువంటి ఇండికేటర్ అనేది లేకుండా ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేస్తున్నాను. సో ట్రెండ్ లైన్స్లో మనం లెఫ్ట్ సైడ్ ఇక్కడ టూల్స్ ఉంటాయి. టూల్స్లో రే అని ఉంటుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ మ్యాగ్నెట్ సింబల్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేస్తాను. సో ఈ మ్యాగ్నెట్ యొక్క అడ్వాంటేజ్ ఏందనేది ఒకసారి చూద్దాం. అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక లో అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత ఎనదర్ టచ్ పాయింట్ అనమాట ఇక్కడ. సో ఈ రెండింటిని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలంటే మాన్యువల్గా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మ్యాగ్నెట్ ఆఫ్ చేసి మనం ఎంత యాక్యురేట్గా డ్రా చేసినా ఎంతో కొంత మిస్ మ్యాచ్ ఉంటుంది. ఓకే, సో ఇది జూమ్ చేస్తే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా డ్రా చేశాను అనుకున్నాను, బట్ ఈ ట్రెండ్ లైన్ మ్యాచ్ అవ్వలేదు అనమాట. అంటే టచ్ అవ్వలేదు పర్ఫెక్ట్గా. ఇక్కడ డాట్ అనేది పెట్టాను కదా, దాన్ని టచ్ అవ్వలేదు. అందుకోసం మనం మ్యాగ్నెట్ అనేది ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మ్యాగ్నెట్ ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అక్కడ యాంకర్ అయిపోద్ది. చూడండి, అక్కడ పర్ఫెక్ట్గా అతుక్కుపోయింది. సో ఎనీహౌ ఇక్కడ కూడా కొంచెం మిస్ మ్యాచ్ ఉంది. ఇందాక మనం చేసినప్పుడు చూడండి కొంచెం పైకి పెట్టామన్నమాట. ఇప్పుడు దాన్ని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మ్యాగ్నెట్ అనేది చేస్తున్నాను. ఎనీహౌ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఒకసారి డిలీట్ చేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి డిలీట్ చేసి ప్రస్తుతం మ్యాగ్నెట్ ఎనేబుల్ చేసి కీ టచ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టచ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను రే అనేది తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే రే అనేది తీసుకొని, సో ప్రస్తుతం నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక టచ్ పాయింట్ ఉంది కదా, దాన్ని నేను టచ్ చేశాను, యాంకర్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా యాంకర్ చేయడం అనేది జరిగింది. 2 టచ్ పాయింట్ని కలిపాం మనం. దాని తర్వాత థర్డ్ టచ్ పాయింట్ ఇది. సో ఎప్పుడైతే ఇక్కడ థర్డ్ టచ్ పాయింట్కి వచ్చిందో కొంత బౌన్స్ అనేది జరిగింది, కానీ ఫైనల్గా బ్రేక్అవుట్ అయితే జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఇక్కడ మేజర్గా స్వింగ్ ఏదైతే ఉందో స్వింగ్ అనేది బ్రేక్ అవ్వలేదు. సో దాని తర్వాత డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ రీసెంట్గా ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో టెక్నికల్గా మనం చూస్తే డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. డబుల్ బాటమ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది 5370 దగ్గర. సో ట్రెండ్ లైన్స్ అనేది మనం యూస్ చేసుకోవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో జేకే సిమెంట్ అనే దాన్ని తీసుకొని చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో పర్ఫెక్ట్గా ఇక్కడ 2 టచ్ పాయింట్స్ తగిలేటట్టు ఓకే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను, థర్డ్ టచ్ పాయింట్. బట్ ఫైనల్గా ఇక్కడ ఏమైందంటే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు ప్రైస్ ఎంత ఉంది అంటే 5503 రూపాయల 50 పైసలు ఉంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఓకే, సో అది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది నేను కన్వర్ట్ చేశాను అనుకోండి. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇదొక టచ్ పాయింట్ అండ్ దాని తర్వాత ఇదో టచ్ పాయింట్. సో ఈ పాయింట్ కలుపుతూ డ్రా చేస్తే థర్డ్ పాయింట్ ఇక్కడ. బట్ ఫైనల్గా ఏంటంటే మనకి బ్రేక్అవుట్ అయింది. చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ రిజెక్షన్ జరిగింది, బట్ దాని నెక్స్ట్ క్యాండిల్ ఏమైందంటే బ్రేక్అవుట్ అయింది. రైట్, సో బ్రేక్అవుట్ అయినప్పుడు కరెక్ట్గా ఈ ప్రైస్ బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయింది. కాబట్టి ట్రెండ్ లైన్ పైన నేను కమ్యూనిటీలో అప్డేట్ చేశాను అనమాట. 5503 రూపాయల 50 పైసలు. చూడండి, 5503 రూపాయలు ఉంది ఆ టైంలో. సో బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎంట్రీ ప్లాన్ చేసుకున్నామంటే ఇది మన ఎంట్రీ అవుతుంది. సో అట్లీస్ట్ ఏంటంటే రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో అది మన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అరౌండ్ 2% ఉంది ఇక్కడ. బట్ టార్గెట్ అనేది మనకి 1:2 రావడం జరిగింది. అంటే మనం ఎంట్రీ తీసుకున్నాం బేస్డ్ ఆన్ ద సింపుల్ ట్రెండ్ లైను. దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది, సక్సెస్ఫుల్గా క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. మనం ఎంట్రీ తీసుకున్నాం, ఇది మన స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అట్లీస్ట్ 1:2 అనేది మనం ఫాలోఅప్ చేస్తాం. అంతకంటే కూడా ఎక్కువ కూడా రావచ్చు, ట్రెండ్ కంటిన్యూషన్ అనేది జరగవచ్చు. బట్ ఎనీహౌ మినిమం స్వింగ్ ట్రేడింగ్లో మనం ఏంటంటే రూల్ అనేది ఉంది, 1:2 అనేది ఫాలో అవ్వాలని చెప్పేసి. సో ఇక్కడ ఈ ట్రేడ్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి, ఈ ట్రేడ్ని మనం రికమెండ్ చేయడానికి, ఈ ట్రేడ్ని మనం ఫాలో చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత అంటే డబుల్ బాటమ్ అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, సెకండ్ టైం మళ్ళీ అదే లెవెల్కి వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది.
దట్టు ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చిందంటే డెఫినెట్గా బయర్ స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఉంది. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ పైన క్లోజింగ్ అయిందో దెన్ మనం ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ట్రెండ్ లైన్స్ లోవర్ టైం ఫ్రేమ్లో అంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి లోవర్ టైం ఫ్రేమ్స్లో వాటిని కన్వర్ట్ చేసుకొని చక్కగా బ్రేక్అవుట్ అయిన దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క కమ్యూనిటీలో నేను మంచి మంచి అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన స్టూడెంట్స్ కూడా మంచి చార్ట్స్ అనేది పోస్ట్ చేస్తారనమాట. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నాను, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో ట్రెండ్ లైన్స్ కానీ అండ్ ఇంపార్టెంట్ చార్ట్ ప్యాటర్న్స్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు అవి కూడా వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.